హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఎక్స్పెండిచర్ గురించి, అంటే మనం సంపాదన, ఫైనాన్స్ అండ్ ఎక్స్పెండిచర్, ఇవన్నీ ఖర్చులు. సో అసలు మనకు ఎంత వస్తుంది, సో మనం ఎంత ఖర్చు చేసుకోవాలి అనేది చూసుకుంటే దట్ విల్ బీ గుడ్ థింగ్. అట్లా కాకుండా ఇప్పుడు మనము ఖర్చులు పెంచుకొని, అంటే ఎక్స్ట్రా, అంటే అవసరం ఉన్నవి లేనివి అన్నీ పెట్టుకొని దానికి తగ్గట్టు సంపాదన పెంచుకోవడం. ఇంకా అంటే అరే ఇప్పుడు ఇంట్లో ఇద్దరు చేయాలి, లేకుంటే నేను చేసి సరిపోవట్లేదు, నేను ఇంకా పార్ట్ టైం చేయాలి, లేకుంటే బయట ఇంకేమైనా సోర్సెస్ ఉన్నాయో చూసుకుందాము, ఇవన్నీ. సో వాట్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఇప్పుడు మనము ఒక ఎక్స్పెండిచర్ని అసలు మనకు ఎంత కావాలి, అంటే మనకు ఎంత ఖర్చు మన లైఫ్కి, ఇప్పుడు తినడానికి బేసిక్గా ఏం థింగ్స్ కావాలి, లేకుంటే అసలు ఎంత అనేది మనము ఒక ప్లాన్డ్గా చేసుకుంటే డెఫినెట్లీ వాట్ యు ఎర్న్ విల్ బీ సఫిషియంట్ అని నా ఒపీనియన్ అనమాట. అట్లా కాకుండా ఇక ఖర్చులన్నీ లేనిపోని అన్నీ పెంచుకొని దాని తగ్గట్టు మనము సంపాదించాలి, అరే డబ్బులు సరిపోవట్లేవు, నేను ఎక్స్ట్రా చేయాలి, అది చేయాలి, ఇంట్లో వేరే వాళ్ళకు కూడా పనులు చెప్పాలి, లేకుంటే పార్ట్ టైం చేయాలి. సంపాదిస్తే, రెండు చేతులు సంపాదిస్తేనే మంచిగా ఉంటుంది కదా, ఖర్చులు ఉన్నాయి కదా. అంటే ఎందుకు ఖర్చులు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేది సరే, కొంతమందికి అంటే అది ఏం మాట్లాడుతున్న నాన్ సెన్స్ అది అనుకోవచ్చు, బట్ నిజానికి ఒక రైట్ అది థింక్ చేయాలంటే కూడా బేసిక్గా ఒక ఉండాలన్నమాట. లైక్ అంటే బేసిక్ థింగ్స్ అసలు ఏంది. ఇప్పుడు ఒక ఫంక్షన్ చేస్తున్నాం, ఆ ఫంక్షన్ అసలు ఎందుకు చేస్తున్నాం? సరే ఫంక్షన్ అంటే ఒకటి నిజంగా ఏంటంటే ఒక రిక్వైర్మెంట్, సరే అది ఒక మంచి అకేషన్ కావచ్చు, దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని. అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఫంక్షన్ చేస్తారు, ఆ ఫంక్షన్ చేసి ఉన్నోళ్ళని లేనోళ్ళని చుట్టాలను వాళ్ళని ఏదో గొప్పగా పిలిచి వాళ్ళ ముందు షో చేయాలని పిలిచి రకరకాల బట్టలు అది ఇది అన్నీ వేసుకొని ఒక్కరోజు కోసం ఏదేదో ఆ మగ్గం వర్క్ అవి ఇవి, నేను జనరల్గా చెప్తున్నా, ఇవన్నీ అని కాదు, అన్నీ చేసుకొని అది చేసుకొని ఇది చేసుకొని అన్నీ చేస్తాము. సరే చుట్టాలకు పిలిపిస్తాము, తాపిస్తాం, తినిపిస్తాం, అన్నీ చేస్తాం. తీర తాగినాక కూడా గొడవలు అవుతుంటాయి, కామన్. అవి తిన్న దగ్గర కూడా సరిపోలేదు, మంచి ముక్కలు రాలేదు, నల్లి బొక్కలు రాలేదు. సో సరే ప్రతి చోట ఈ గొడవ ఉండకపోవచ్చు, బట్ అంటే ఇక్కడ మెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ ఫంక్షన్ చాలా బాగా చేస్తారు అది ఇది అని మెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ బేసిక్ ఏంటంటే ఆ ఖర్చు అంతా అసలు ఎవరిని పిలిపించి ఎవరిని పెడుతుంది ఇవన్నీ. ఇప్పుడు అవతల వాళ్ళేదో డెజర్ట్లో లేకుంటే ఎడారిలో వాళ్ళేదో బతకట్లేరు కదా, మనం ఏదో వాళ్ళకి పిలిచి పెట్టడానికి. ఎవ్రీ వన్ ఈజ్ లివింగ్ అప్ టు దేర్ స్టాండర్డ్స్. సో అట్లాంటప్పుడు మనం వాళ్ళందరినీ పిలిచి ఫంక్షన్ చేసి అది చేసి ఇది చేసి అప్పులు చేసుకొని, అరే చూసాం మన ఫంక్షన్ చేసినందుకు అప్పులని, ఇప్పుడు మనం ఎక్స్ట్రా సంపాదించాలి, అది ఇది చిట్టీలు కట్టాలి. అది ఇప్పుడు నీకు ఒక మంచి మూమెంట్, నీ ఫ్యామిలీకి ఒక మంచి మూమెంట్ ఉంటే కూర్చోండి, సెలబ్రేట్ చేసుకోండి. ఎంత అవుతుంది? 2,000-3,000, 4,000, 5,000, అంతకుమించి ఏం కాదు. ధూమ్ధామ్ అంటే ఫ్యామిలీ వరకు. ఎందుకంటే ద రియల్ కాజ్ ఫర్ యువర్ సక్సెస్ అంటే ఒక చిన్న సక్సెస్ మీ ఇంట్లో ఏదైనా ఒకటి కావచ్చు, ఒక రిజల్ట్ కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్, అది మీ ఫ్యామిలీ వరకు, ఒక బర్త్డే కావచ్చు, వాట్ ఎవర్ సెలబ్రేట్ చేసుకుంటే ఏమవుతుంది? సరిపోతుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అసలు దానికి సంబంధించిన పర్సన్స్ ఎవరు అంటే మీరే, ఒక ఫ్యామిలీ. సరే తల్లిదండ్రులు అల్టిమేట్గా ఉంటారు, ఇంకా దగ్గర వాళ్ళు అంతే. బట్ చుట్టాలు అక్కడ ఇక్కడ కొలీగ్స్ అది అందరూ పిలిచి హంగామా చేసి అంతా చేసి అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి ఫంక్షన్సే ఒకటి రెండు చేస్తూ ఉంటారు, చేస్తూ అదే దానికి ఖర్చులు పెంచుకోవడము, లేకుంటే ఇంకేదైనా పండగ కానీ, లేకపోతే దేవుడి పండగ కానీ ఆటలు పోయడము అవి వేసి, దేవుడు నిజంగా కోరుకుంటాడో లేదో తెలియదు ఎవరికి, బట్ వీళ్ళకి ఎంజాయ్ చేయాలని ఉంటుంది కాబట్టి కోసుకుంటారు, ఖర్చు పెంచుకుంటారు. అండ్ ఇప్పుడు సరిపోవట్లేవు, మళ్ళీ చిట్టీలు కట్టాలి అక్కడ ఇక్కడ. సో ఇవన్నీ నేను అనేది ఏంటంటే నిజానికి ఏ ఖర్చు ఎంతవరకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ ఆటలు కొయ్యకపోతే, ఆ మేకలు కొయ్యకపోతే అయితే మనకి ఏం పెద్ద ఫరక్ పడదు కదా. ఓన్లీ ఇక్కడ ఏంటంటే మెంటల్గా ఏంటంటే నీకు ఏదో కొయ్యాలని ఫిక్స్ అయిపోయినావు అంతే, ఇక చుట్టాలకు పిలవని అనుకున్నావు, లేకపోతే దేవుడు చేయకపోతే ఇంకే దేవుడు మనస్ఫూర్తిగా మొక్కి ఇది సంగతి అని చెప్తే, ఎవరైనా నిజానికి మనిషి అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటా. నిజానికి దేవుడు అనే వాళ్ళు ఉంటే అర్థం చేసుకుంటారు. వాళ్ళేదో అప్పు చేసి ఏదో నీ స్థాయికి మించి చేయాలని అనుకోరు. సో ఇదంతా పక్కన పెట్టేయండి.
ఇక్కడ ఏంటంటే ఎక్స్పెండిచర్ అనేది నిజానికి అసలు మనకు ఒక సంవత్సరంలో కానీ లేకుంటే ఒక మంత్లో కానీ ఎన్ని అనవసర ఖర్చులు అయినాయి. సరే హెల్త్ అంటే వదిలేయండి, హెల్త్ అంటే దానికి ఎవరు ఏమనలేరు. బట్ హెల్త్ కాకుండా అంతకుమించి హెల్త్లో కూడా ఒక్కొక్కసారి ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎక్కువ తక్కువ అనుమానాలతో ఖర్చులు పెడుతుంటారు. ఇప్పుడు ఒక డాక్టర్ ఆల్రెడీ ఏం లేదు అని అన్న తర్వాత కూడా నిజంగా ఆలోచించకుండా మళ్ళీ ఇంకోళ్ళ దగ్గర పోయి ఆ మందులు ఈ మందులు 10 రకాల మందులు వాడి అంతా. సో ఇవన్నీ ఎవరి సెన్సెస్కి వాళ్ళకు వదిలేద్దాము. ఐఎమ్ సేయింగ్ ఎక్స్ట్రా ఖర్చులు అనేవి ఓన్లీ కూడా మనము రైట్ థింకింగ్ లేకపోవడం వల్లనే అయిపోతుంది. ఏది అవసరం లేదు అనే థింకింగ్ ఒక రీజనింగ్ అనేది మనకు లేనప్పుడు ఖచ్చితంగా ఖర్చు అనేది పెరుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించిన పని కూడా చేయాల్సి వస్తుంది. అంటే మనం 2 చేతులు సంపాదించాలి, అది తీసుకోవాలి, లంచం తీసుకోవాలి. సో వాట్ ఎవర్ వాళ్ళ ఇష్టం అనమాట. అది ఎట్లెట్లా సంపాదించుకుంటారు అనేది. బట్ ఒక స్ట్రెస్, ప్రెషర్ ఇవన్నీ కూడా నిజానికి అవసరం లేదు. ఎందుకంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ దట్ వెన్ యు ఆర్ నాట్ స్పెండింగ్ ద మనీ ఇన్ యూజ్లెస్ వేస్ అండ్ యూ డోంట్ నీడ్ టు ఎర్న్ మోర్. సో ఇక్కడ ఏమవుతుందంటే అల్టిమేట్గా మన బాడీకే ఎఫెక్ట్. ఖర్చులు మళ్ళీ పెంచుకున్న దానికి ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నావు, మళ్ళీ హెల్త్కి పెడుతున్నావు, మళ్ళీ డాక్టర్ దగ్గర అది మళ్ళీ ఇంత చేసినా మనసు బాగాలేదురా భయ్, మళ్ళీ దేవుని దగ్గర మళ్ళీ మేకలు కోయాలి, మొక్కు ఉంది, అది ఇదని. అది సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఒక ఫస్ట్ మనకు మైండ్ వచ్చే స్పార్క్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఆల్ దీస్ థింగ్స్. సో వాట్ ఎవర్ ఇక్కడ ఏంటంటే ఎక్స్పెండిచర్ పెట్టుకొని సంపాదించేదానికంటే ఉన్నదాన్ని సర్దుకొని ప్రశాంతంగా బతకొచ్చు అనేది ఇట్స్ మై ఒపీనియన్. అండ్ it may not be applicable to everyone, but that's my feeling. And so thanks for listening. Thank you.